వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరిగే సభకు ఇల్లందు నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాలని అన్నారు. మాజీ శాసనసభ్యురాలు బానత్ హరిప్రియ నాయక్ అధ్యక్షతన మంగళవారం ఇల్లందు నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్లో 10 లక్షల మందితో జరిగే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మైబాద్ జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, సేవాలాల్, సేనా రాష్ట్ర అధ్యక్షులు సంజీవ నాయక్, వివిధ మండలాల పార్టీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. చేసుకోవాలి త్వరగా. మీ ఊళ్ళల్లో ఎక్కడో అక్కడ మనకి ఒక మంచి అవకాశం, మంచి పండుగ మన పార్టీ గుర్తుతోని, మన పార్టీ నాయకులతోని గోడల మీద పేరు రాయండి. వచ్చే ఎలక్షన్ దాకా ఉంటాయి, రోజు గుర్తు చేసుకోవచ్చు. మనం ప్రత్యర్థులకు ఉండగా ఈ గోడల మీద కనపడే రాకలు వాటికి ప్రయారిటీ ఇవ్వండి, వాటికి సమయం ఇవ్వండి, అవి రాయించండి. ఎక్కువ రాయించుకుంటే మనకు మంచిదని చెప్పేసి మాకు కూడా ఒక 2 బస్సులు ఏర్పాటు చేస్తే ఎందుకంటే మా ఇల్లు పండుగ ఈ నెల 27వ తారీఖున వరంగల్ ఎల్కతుర్తి దగ్గర జరగబోతా ఉంది. మన నాయకులు గుండెల నిండా నింపుకున్నటువంటి గులాబీ జెండా రెపరెపలాడి రజతోత్సవ సభని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే స్వచ్ఛందంగా లక్షలాదిగా వచ్చి మరి రజతోత్సవ సభ వేడుకల్లో కేసీఆర్ గారిని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ సారే రావాలి, మళ్ళీ కారే రావాలి, మీ జెండే మాకు పోతాయి. ఎవరు ఏం చెప్తారో తెలియదు. 1,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడి చేస్తున్నారు. పోయిన సంవత్సరం తెచ్చి పెట్టిన వచ్చిన పొడవు 38,000 కోట్లు 50,000 కోట్లు ప్రకటించారు. ఎక్కడ పెట్టారు, ఎక్కడికి వచ్చినాయి ఇవి రావడానికి? ఇవన్నీ కూడా ప్రజలు మనం గుర్తుంచుకోవాలి. మన పంటలు మళ్ళీ పండాలి, మన ధాన్యం మనం కొనాలి, మన మొక్కజొన్నలు మనం కొనుక్కోవాలి, మన చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా మన కేసీఆర్ గారి ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఎప్పుడా చూస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్ లో విశ్వరూపంతో పెడతారు, వాళ్ళు నెమ్మదిగా శాంతి ఇవ్వబోతారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 27వ తారీఖు నాడు తన సందేశం ఇవ్వబోతున్నారు. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.